హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు శ్రీవాణీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో చేసుకోబోయే రెసిపీ వచ్చేసి వెజ్ పులావ్ అండి. చాలా ఈజీగా క్విక్గా బిగినర్స్ అండ్ బ్యాచిలర్స్ కూడా చేసుకునేంత ఈజీగా నేను వెజ్ పులావ్ రెసిపీని చూపిస్తున్నాను. సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఇంకా మనలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ముందుగా ఒక బాండ్లీ పెట్టేసుకొని అందులోకి నేను ఇక్కడ మొత్తం ఆయిలే వాడుతున్నాను. మీకు నచ్చితే కొద్దిగా నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు. కొద్దిగా నెయ్యి కొద్దిగా ఆయిల్ కూడా వాడుకోవచ్చు. అండ్ ఈ ఆయిల్లోకి మనం పలావాకు, దాల్చిన చెక్క, ఇలాయచీ, కొద్దిగా కసూరి మేతి, షాజీరా ఇలా పలావ్ సామాన్లు కూడా వేసేసుకోండి. అండ్ ఒక మీడియం సైజ్ ఆఫ్ ఆనియన్ అండ్ ఒక 2-3 పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోండి. అండ్ ఆనియన్స్ మంచిగా కుక్ అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేసుకోండి. అండ్ కొద్దిగా గుప్పెడంతా అనుకోండి, మరీ ఎక్కువగా వేయొద్దు, లైట్గా గుప్పెడి కన్నా కొంచెం తక్కువగా పుదీనా కూడా వేసేసుకోండి. అండ్ ఒక 1/2 స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసేసుకోండి. మంచిగా పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసేసుకోండి. ఫ్రెష్ది వేసుకుంటే మనకు అన్నంలోకైనా కూరలోకైనా చాలా బాగుంటుందండి. ఇప్పటి నుండి ఏంటంటే మీకు కర్రీస్ ఇంకా బాగా టేస్ట్గా రావాలంటే ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ని యూస్ చేయండి. అండ్ ఇప్పుడు మనం వెజిటేబుల్స్ వేసుకోవాలి కాబట్టి మీ దగ్గర ఏవి అవైలబుల్ ఉంటే ఆ వెజిటేబుల్స్ వేసేసుకోండి. అవన్నీ వేసుకున్నాక కొద్దిగా ఉప్పు కూడా వేసేసుకొని మంచిగా మగ్గబెట్టుకోండి. నేను ఇక్కడ బఠానీ అండ్ కాలీఫ్లవర్, క్యారెట్ అండ్ బీన్స్ ఇవి తీసుకున్నాను. ఆలు కూడా తీసుకున్నానండి. మీ దగ్గర ఏవి అవైలబుల్ ఉంటే అవి తీసేసుకోవచ్చు. అండ్ ఒకసారి మంచిగా కలిపేసుకొని ఇంకా లిడ్ పెట్టేసి ఒక 5 మినిట్స్ పాటు మంచిగా మగ్గబెట్టండి. ఉప్పు ఖచ్చితంగా వేయాలండి. ఉప్పు వేస్తే తొందరగా మగ్గిపోతాయి మనకి వెజిటేబుల్స్. ఇక్కడ చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ మనకి మగ్గిపోయాయి 50% వరకు. అన్నీ మనకి క్యారెట్, ఆలు అండ్ కాలీఫ్లవర్, బీన్స్ ఇవన్నీ తొందరగా కుక్ అయ్యేవేనండి. సో ఒక 5 మినిట్స్ చాలా, అది కూడా సిమ్లో పెట్టేసుకోండి, హై ఫ్లేమ్లో అస్సలు పెట్టద్దు. అండ్ ఇప్పుడు ఒక 1/2 స్పూన్ ఆఫ్ పసుపు కూడా వేసేసుకొని మంచిగా కలిపేసుకోండి ఒకసారి. బీన్స్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇక్కడ మీకు గ్రీన్ పీస్ అవైలబుల్ లేకుండా నార్మల్ వైట్వి కూడా వేసుకోవచ్చు, డ్రైవి. అండ్ ఇప్పుడు కొద్దిగా లైట్గా కారం వేసుకోండి, స్పూన్తో 1/2 స్పూన్ వేసుకోండి. వేసేసుకొని ఒకసారి కలిపేసుకోండి. కారంనెస్ అనేది పోతుంది. ఇలా మనకి కలుపుతుంటే కూడా మనకి వెజిటేబుల్స్ అనేవి కుక్ అవుతూ ఉంటాయి, ఎందుకంటే మనం టైం తీసుకొని ఇలా కలుపుతాం కదా. సో అప్పుడు కూడా కుక్ అవుతాయి. ఇప్పుడు జస్ట్ ఒక 2 మినిట్స్ మాత్రమే ఆ కారంగా ఉండకుండా అట్లా లిడ్ పెట్టేసుకుంటే మంచిగా కారం కూడా ఉడికిపోతుంది అన్నమాట. అండ్ ఇప్పుడే ఇంకొద్దిగా పుదీనా వేసుకున్నాను నేను. మీరు కొత్తిమీర కూడా వేసేసుకోవచ్చు. పుదీనా వేసుకుంటే మనకి వెజ్ పులావ్కి ఏంటంటే మంచి టేస్ట్ వస్తుందండి. అండ్ ఇప్పుడు 1 స్పూన్ ఆఫ్ జీలకర్ర పొడి అండ్ 1 స్పూన్ ఆఫ్ ధనియాల పొడి వేసుకోండి. నేను ఇక్కడ గరం మసాలా యాడ్ చేయలేదండి, మీకు నచ్చితే యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనం ఆల్రెడీ పోపులో మనం బిర్యానీ స్పైసెస్ అవి వేసాం కాబట్టి నేను మసాలా ఏం యాడ్ చేయట్లేదు. మీరు కొద్దిగా వేసుకుంటే ఇంకా టేస్ట్ అయితే ఇంకా బాగుంటుంది. సో నేను అవాయిడ్ చేయాలనుకున్నాను కాబట్టి వేయలేదు, మీకు నచ్చితే వేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు మంచిగా కడిగేసి పెట్టుకున్న బియ్యంని ఇందులోకి యాడ్ చేసుకోండి. అండ్ ఇక్కడ రైస్ మీరు నానబెట్టుకున్నా పర్లేదండి, బట్ ఒక 10-15 నిమిషాలు అలా నానితే మనకి ఇంకా కొంచెం మంచిగా వస్తుంది, ఇలా పువ్వుల్లాగా రైస్. అండ్ ఇప్పుడు ఈ రైస్ని ఇలా ఒకసారి కలిపేసుకుంటే ఆ చెమ్మ అనేది పోతుంది. ఒక 1.5 మినిట్ పాటు లిడ్ పెట్టేసుకొని వదిలేయండి. అండ్ ఇప్పుడు ఒక 1 గ్లాస్ రైస్కి 2 గ్లాస్ వాటర్ చొప్పున వేసేసుకోండి. అంటే ఇక్కడ ఏంటంటే కొందరు పాత బియ్యం వాడతారు, కొందరు కొత్త బియ్యం వాడతారు అన్నమాట. సో కొత్త బియ్యంకి ఏంటంటే కొద్దిగా వాటర్ సరిపోతాయి, బట్ పాత బియ్యంకి ఏంటంటే ఎక్కువ వాటర్ పడతాయి అన్నమాట. సో మీ రైస్ ఎలాంటివో చూసి వేసేసుకోండి. అండ్ ఇప్పుడే సరిపడా సాల్ట్ కూడా వేసేసుకోండి. ఒక్కసారి కలిపేసుకొని ఇంకా హై ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచిగా రైస్ని ఉడికించుకోండి. అండ్ ఈ వెజ్ పులావ్ ఇలా చేసుకుంటే మనకి చికెన్లోకి, మటన్లోకి అండ్
పన్నీర్లోకైనా లేదా గుత్తొంకాయలోకి ఇలా గ్రేవీ కర్రీస్లోకి ఎందులోకైనా బాగుంటుంది. మిల్ మేకర్ కర్రీలోకి అయినా కూడా బాగుంటుంది. అండ్ ఇలా ఇక్కడ మనం వెజిటబుల్స్ అన్నీ యాడ్ చేసాం కదా, మీకు నచ్చితే ఇక్కడ సోయా చంక్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అదే అండి మిల్ మేకర్ కూడా యాడ్ చేసుకోవచ్చు మీరు నచ్చితే. కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు కదా, నచ్చిన వాళ్ళు ఇందులో యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా ఆ నీరంతా ఎగిరిపోయేంత వరకు బాగా హై ఫ్లేమ్లో పెట్టేసుకొని కుక్ చేసుకోండి. వన్స్ రైస్ ఇలా కొద్దిగా పొడి పొడిలాడాక కంప్లీట్గా మనం స్టవ్ని సిమ్లో పెట్టేసుకోవాలి. సిమ్లో పెట్టేసుకొని జస్ట్ ఒక 10 to 12 minutes అలా రెస్ట్ ఇస్తే మనకి పర్ఫెక్ట్ వెజ్ పులావ్ రెడీ అయిపోతుందండి. ఇంతే అండి, చాలా చాలా సింపుల్. ఇలా చేస్తే మనకి చాలా బాగా టేస్ట్ వస్తుంది. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అండ్ మీలో ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.